హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది వచ్చేసరికి హుండై i20 స్పోర్ట్స్ CRDI 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నటువంటి వెహికల్ అనమాట. అంటే ఆప్షనల్ వెహికల్, ఇది స్పోర్ట్స్ ఆప్షనల్ అనమాట. కార్ అయితే రెడ్ కలర్లో ఉందండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు. పక్కా మీకు చెప్తున్నాం, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. షోరూమ్ మెయింటైన్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అందిస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, క్లియర్గా మొత్తం వీడియో అంతా చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అండి. ఈ వెహికల్ సంబంధించినటువంటి టైర్ కండిషన్ అయితే చూడొచ్చండి. ఫ్రంట్ సెక్షన్లో మీకు టైర్ కండిషన్ అయితే చూడొచ్చు. ఇది మీకు 70% టైర్ అయితే మీకు ఫ్రంట్ సెక్షన్లో టైర్ ఉందన్నమాట. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్ కానీ రస్ట్ కానీ లేదండి. వెహికల్ కండిషన్ అంతా బాగుందన్నమాట. అలాగే జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ చూడొచ్చండి, ఇక్కడ ఓపెన్ కాలేదు, ఒరిజినల్ స్టిక్కర్ ఉందన్నమాట. అలాగే మనకి మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి నేను పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఒరిజినల్ పంచింగ్ ఉందన్నమాట. కార్ అంతా కూడా మీకు జెన్యూన్గా ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మీకు చూడొచ్చు, కలర్ అయితే మాత్రం రెడ్ కలర్లో ఉంది. ఎక్కడ కూడా స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏం లేదు. క్లియర్ కట్గా మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది మీకు 60% టైర్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, ఎక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు మైలేజ్ లోకల్ అయితే 20 వరకు మీకు మైలేజ్ వస్తుందండి. లాంగ్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం మీకు ఖచ్చితంగా 25 కిలోమీటర్ ఖచ్చితంగా వస్తుందండి. మేమైతే అబ్జర్వ్ చేసాం. సో కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను, వెహికల్ లాంగ్ డ్రైవ్లో అయితే ఖచ్చితంగా మీకు 25 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుందండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి వెహికల్ సంబంధించి. అలాగే మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడొచ్చు. ఇదంతా ఒరిజినల్ పంచింగ్. వెహికల్ అంతా నీట్ కండిషన్లో ఉందన్నమాట. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి డోర్ కండిషన్ చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ పంచింగ్ ఉందండి, ఒరిజినాలిటీ ఉందండి. డోర్ కండిషన్ కూడా, డిక్కీ డోర్ కండిషన్ అంతా కూడా. అలాగే మీకు జంక్షన్ కూడా చూడొచ్చు క్లియర్ కానీ, ఎక్కడ ఎలాంటి రస్ట్ కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ లేదండి. అలాగే మీకు బూట్ స్పేస్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. బూట్ స్పేస్ చూడొచ్చు. నెక్స్ట్ మీకు స్టెఫిన్ టైర్ చూడొచ్చండి. స్టెఫిన్ టైర్ కండిషన్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. స్టెఫిన్ టైర్ అయితే మీకు ఒక 50% అయితే స్టెఫిన్ టైర్ ఉందండి. వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, పక్కగా మీకు చెప్తున్నాను, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒక 60% వరకు టైర్ కండిషన్ ఉందండి, జెన్యున్గా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు, క్లియర్గా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎలాంటి డ్యామేజ్ లేదు. కంపెనీతో పాటు వచ్చినటువంటి డోర్లు అనమాట అండి, ఏ డోర్ కూడా మార్చబడలేదు. అలాగే మీకు రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఒరిజినల్ పంచింగ్ ఇది. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా ఒరిజినల్ పంచింగ్ ఉంటేనే మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించి అయితే ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినాలిటీ ఉంది, క్లియర్గా చూడొచ్చు. అలాగే ఒరిజినల్ జంక్షన్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు, డోర్ బ్రాకెట్స్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి, ఎక్కడ ఓపెన్ కాలేదన్నమాట. అలాగే స్టిక్కర్ కూడా చూడొచ్చు, మీకు ఒరిజినల్ స్టిక్కర్, కంపెనీతో పాటు వచ్చిన స్టిక్కర్ అండి ఇది. అలాగే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తున్నాను మీకు, రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి క్లియర్గాని. ఇదంతా ఒరిజినల్ అండి. కార్ అయితే మాత్రం పక్కాగా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, మీకు అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 70% టైర్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఓవర్గా చూడొచ్చు, రైట్ సైడ్ మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి, మేజర్ అయితే కాదు, ఇది చాలా మైనర్ అనమాట. చూడొచ్చు క్లియర్ కానీ, ఒరిజినాలిటీ అయితే ఉంది కార్ అంతా కూడా. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో కూడా కారు లుక్ అని చూడొచ్చు అనమాట. ఒకసారి మీరు ఎక్కడ కూడా బానెట్ కానీ డోర్స్ కానీ ఏ గ్లాస్ కూడా మారలేదండి. కార్ అంతా కూడా ఒరిజినాలిటీ ఉందన్నమాట, మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు, జెన్యూన్గా నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇంటీరియర్ కండిషన్ కూడా చూపిస్తాను, ఒకసారి రండి.
నెక్స్ట్ మీకు ఇంటీరియర్ కండిషన్ అయితే చూపిస్తానండి, చూడొచ్చు క్లియర్గాని. వెహికల్ సంబంధించిన రీడింగ్ అంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని చూపిస్తాను. ఇప్పుడు డాష్ బోర్డ్లో మీరు అయితే చూడొచ్చండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 89,846 కిలోమీటర్లు తిరిగిందండి. అలాగే మనకి ఇది పవర్ స్టీరింగ్తో వస్తుందండి. అలాగే పవర్ విండోస్ కూడా వస్తాయి అనమాట, 4 పవర్ విండోస్ వస్తాయి అనమాట. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయండి, చూడొచ్చు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఒకటి మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అండి. అలాగే మనకి సెకండ్ వచ్చేసరికి పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. డాష్ బోర్డ్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. నెక్స్ట్ మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే మనకి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ అనమాట అండి. గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా పడుతున్నాయండి, ఎలాంటి డౌట్ అయితే మీకు అవసరం లేదనమాట. నేనైతే జెన్యున్గా మీకు చెప్పడం జరుగుతుంది. మిగతా ఫంక్షన్స్ అన్ని కూడా ఒరిజినల్గా ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. నెక్స్ట్ సీట్ కవర్స్ కూడా చూడొచ్చు క్లియర్ అని, రూప్ కూడా మీకు ఒరిజినల్ అయితే ఉంది. ఇంటీరియర్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. క్లియర్గా మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కవర్ చూడొచ్చు. అలాగే మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు క్యాబిన్ ల్యాంప్ అయితే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. మీకైతే నేను జెన్యున్గా వీడియోలో క్లియర్ కట్ ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుందండి. ఓవరాల్గా వెహికల్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే రియర్ సెక్షన్లో కూడా మరొకసారి చూపిస్తాను. నెక్స్ట్ మీకు అబ్జర్వ్ చేయొచ్చు, రియర్ సెక్షన్లో కూడా మీకు ఏసీ విండ్స్ అయితే ఉన్నాయండి. సో రియర్ సెక్షన్లో కూర్చున్న వాళ్ళు కూడా మీకు ఏసీ అనేది బాగుంటుంది అనమాట. చూడొచ్చు ఇంటీరియర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, వెహికల్ అంతా మంచి కండిషన్లో ఉంది. ఒక విషయం చెప్పాలండి మీకు, ఇక్కడ నేను ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదండి, ఎలాగున్న వెహికల్ అలాగే పెట్టడం జరిగింది. రైట్ సెక్షన్లోనే మీకు ఎప్రాన్ చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. ఇదంతా డస్ట్ ఉందన్నమాట అండి, డస్ట్ క్లీన్ చేస్తే పోతుందన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఎప్రాన్ చూడొచ్చండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది. బ్యాటరీ అయితే న్యూ కండిషన్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంజిన్ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఇబ్బందులు కానీ ఏం లేవండి. వెహికల్ అంతా కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. ఒకసారి ఇంజిన్ సంబంధించి స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తానండి. స్టార్ట్ చేసి సంజు, ఏసీ ఆపే. ఇంజిన్ అయితే ఎగ్దమ్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వెహికల్ సంబంధించి పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఇంజిన్ అయితే మాత్రం. సో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఎవరు తీసుకున్నా సరే మీకు న్యూ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ తీసుకున్నట్టే అవుతుంది అనమాట అండి. ఈ కార్ సంబంధించి ఎలాంటి రిపేర్లు కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, పక్కగా మీకైతే నేను చెప్తున్నాను. క్లియర్ కట్గా వీడియో అయితే చూడొచ్చండి. చిన్న చిన్న స్క్రాచెస్ మైనర్ ఎక్కడెక్కడ ఉండొచ్చు తప్ప వెహికల్ సంబంధించి ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవండి. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఈ వెహికల్ సంబంధించిన ప్రైస్ వచ్చేసరికి మీకు 4,90,000 చెప్పడం జరుగుతుందండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, నెగిషియబుల్ అయితే ఉంది, స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెహికల్ అయితే కాకినాడలో ఉందండి, ఆంధ్రప్రదేశ్ కాకినాడ అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరైతే కాల్ చేసి లొకేషన్కి వచ్చి ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి, మళ్ళీ చెప్తాను, ఎక్కువైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయించి, ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.